సో ఆగ్రా కా పేఠా నార్మల్ గా చాలా ఫేమస్. మనం అటు సైడ్ వెళ్తే ఆగ్రా కా పేఠా అందరు తింటారు నార్మల్ గా, ఢిల్లీ ఇటు సైడ్ ఆగ్రా. అది అవును, ఎలా మేకింగ్ నాకు కూడా తెలీదు. ఇట్స్ ఎ వెరీ నైస్ స్వీట్. కానీ మేకింగ్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి దీనికి చెప్పండి. आगरा का पेठा, खोपरे का बूरा, एक ये किशमिश. ठीक है. अगर अपन इसको दूसरा भी कुछ भी लगा सकते हैं, मगर अभी यही लगा रहे. ఓకే. సో ఆగ్రా కా పేఠా డైరెక్ట్ తీసుకున్నారు మీరు. ఓకే. దీంతో మీరు ఇప్పుడు మీ ఓన్ రెసిపీ కస్టమైజ్డ్ గా లడ్డు చేస్తున్నారు. ఓకే. నేను అనుకున్నా మీరు ఆగ్రా కా పేఠానే చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా. అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. అదే అనుకున్నా, అంత ఈజీగా అయిపోదు కదా ఆగ్రా కా పేఠా అని. సరే చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఇది తీసుకో. ఓకే. మీకు ఇష్టమా ఆగ్రా కా పేఠా స్వీట్? అంటే నా పెద్ద కొడుకుకి చాలా ఇష్టం. అవునా? లడ్డు చేయండి. ఇది ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ గ్రేట్ చేయాలి. పేఠా తీసుకొని గ్రేట్ చేయాలి. మీకు ఎక్కడ దొరుకుతుంది ఇది ఆగ్రా కా పేఠా? అక్కడ దొరుకుతుందా? స్వీట్ హౌస్ లో. స్వీట్ హౌస్ లో దొరుకుతుందా? డిమార్ట్, స్వీట్ హౌస్. ఓహో. అంటే ఇంటికి ఎవరైనా వస్తారు కదా, అప్పుడు తీసుకొస్తారా? जल्दी से कोई मेहमान आते ना, तो घर में मिठाई नहीं रहता, तो अब उसको गांव से आते कोई, तो इधर से आते, तो उनको कुछ खाने को होना ना, तो जब का जब खाली ये और सीरा बनता, तो ये वैसे न जाना बोलकर इसको बना के दे सकते. मतलब घर में कुछ भी नहीं होता भी रखते. ఎవరన్నా ఎక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూరం నుంచి త్వరగా కూడా అయిపోవాలి అండ్ ఫాస్ట్ గా మనం వాళ్ళకి ఏమైనా మంచి స్వీట్ చేసి పెట్టాలి అంటే ఇది బెస్ట్. అంతేనా? అంతే. మనకు కూడా టైం తక్కువ పడుతుంది, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అవుతారు ఇది తిని. అంటే ఇది ఎక్కువ మందికి తెలియదు. ఇంకా ఇప్పుడు అందరూ చూస్తారు, అందరూ చేస్తారు, ఇంకా ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది ఇప్పుడు రెసిపీ. సో ఇదేంటి? ఇది కొబ్బరి. కొబ్బరి ఎండు కొబ్బరి పొడి రెడీమేడ్. అంతేనా? ఓకే. కోకోనట్ క్రమ్స్ అనుకుంటా. इसको मिलाते हुए देखना, अगर ये थोड़ा गीला गीला है तो और थोड़ा डालना. ఓకే. వెట్ గా ఉండకూడదు, తడి తడిగా ఉండొద్దు, డ్రై ఉండాలి మొత్తం. ఎక్కువ డ్రై బి నహీ, ఎక్కువ వెట్ బి నహీ, మీడియం. అంతవరకు అది మిక్స్ చేస్తూ ఉండాలి మనం ఎండు కొబ్బరి పొడి. ఓకే. చాలా క్యూట్ గా ఉంది ఈ లడ్డు, చిన్న చిన్నగా క్యూట్ గా మినీ లడ్డు లాగా ఉంది. ఇది కూడా పిల్లల గురించి. అవునా? మీకు మీ ముగ్గురు కొడుకులకి ఇష్టమైన వాళ్ళకు మంచి మంచి రెసిపీస్ చేయడానికి మీరు ఇలా అన్ని క్యూట్ క్విక్ రెసిపీస్ అన్ని చేస్తున్నట్టున్నారు. ఏదైనా కొత్తగా ఉంటే పిల్లలు కూడా తింటారు కదా. అవును. మీ హస్బెండ్ ఎక్కడి నుంచి? ఆయన మహారాష్ట్ర నుంచేనా లేదా తెలుగు ఆయనని పెళ్లి చేసుకున్నారా? మా క్యాస్ట్. మీ క్యాస్టేనా? మీరు ఫ్యామిలీ అందరు కలిసి ఎప్పుడైనా ట్రిప్స్ కి వెకేషన్స్ కి అట్లా పోతూ ఉంటారా ఎక్కడికైనా? ఎక్కడెక్కడ ఇండియాలో ఏ ప్లేసెస్ తిరిగారు ఇప్పటి వరకు? ఇండియాలో యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట బాగుందా? బాగుంది. ఇంకా మీరు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, హోల్ हार्टेड గా. नहीं, अच्छा लगा. अच्छा लगा. इधर कौन सा मंदिर अच्छा नहीं है उतना जैसा घूमने को जा सके. तिरुपति गए हम लोग. और మరి మీకు ఇష్టమైన మందిర్ ఏది? దుర్గా మాత, చార్మినార్, లక్ష్మీ మాత. ఓకే. మీరు ఎవరికి ఎక్కువ పూజ చేస్తారు జనరల్ గా? దుర్గామాత అంటే మా ఇంటి దేవత. బ్రహ్మం గారు కూడా ఇద్దరు అంటే ఇట్లా లేదు, ఎవరు అందరికి చేస్తాం. అవునా? అట్లా పార్షియాలిటీ ఏం లేదు, అందరి దేవుళ్ళు ఒకటి. బట్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏ గాడ్ తో చెప్పుకుంటారు? అందరికి ఒకటేసారి ఎవరు తీరుస్తే వాళ్ళు బెస్ట్. మొత్తానికి ఆగ్రా కా పేఠా కా లడ్డు బన్ గయా చేసేసాం. నేనేం చేయలేదు, మీరు చేశారు. బట్
బట్ నాకు మీ మ్యారేజ్ స్టోరీ తెలుసుకోండి. మీది అరేంజ్డ్ మ్యారేజ్ లేకపోతే లవ్ మ్యారేజ్? రెండు మిక్స్. ఫస్ట్ లవ్ చేసుకున్నారు, తర్వాత అరేంజ్? లేదు, మా దీదికి చూడడానికి వచ్చి నాకు ఇష్టమైంది. మా హస్బెండ్ దీదీకి సెలెక్ట్ చేసి మళ్ళా తర్వాత నాకు చేసుకుంది. मेरे हस्बैंड है ना, मेरे दीदी को देखने का है, फिर बाद में मुझे कर लिया. दीदी अच्छा नहीं लगा? नहीं नहीं, दीदी भी अच्छा लगा. इधर చేసుకుంటే ప్రాబ్లం అని ఒకరిని మిమ్మల్ని చేసుకున్నారా? मतलब दीदी ఎంగేజ్మెంట్ हो गया था दीदी का, तो फिर मेरे को. अच्छा, చాలా పెద్ద స్టోరీ అండి ఇది కదా. అట్లా అనుకోకుండా మీ పెళ్లి అయిపోయిందా? మరి అప్పుడు మీరేమన్నారు? ఓకే అనేసారా ఇంక వెంటనే? మీరు ఏం ఆలోచన? మమ్మీ డాడీ ఇష్టం, మన ఇష్టం. మన ఇష్టం. వెరీ గుడ్. అచ్చా బచ్చి. ఎట్లా చూసుకుంటున్నారు మీ ఆయన మిమ్మల్ని? అవునా? సో నో ప్రాబ్లం, ఆల్ ఈజ్ వెల్. ఎన్ని ఇయర్స్ అయింది మీ పెళ్ళి ఇప్పటి వరకు? 17 సార్లు రన్నింగ్. 17 రన్నింగ్. పార్టీ ఎక్కడ మాకు? మీరు ఎక్కడంటే అక్కడ. మా ఇంటికి రండి. ఎక్కడ మీ ఇల్లు? అత్తాపూర్. అత్తాపూర్లోనా? మీ ఇంటికి వస్తా. మరి ఏం చేస్తారు స్పెషల్? నాకు మరాఠీ రెసిపీస్. పోళీ. సూపర్. డెఫినెట్ గా దానికోసమైనా వస్తా. సరే, నైస్ అండి. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అనుకున్నా. ఇట్లా పెళ్ళిళ్ళు, అక్కని చూడడానికి వచ్చి చెల్లిని పెళ్లి చేసుకోవడము, రియల్ గానే చెల్లిని పెళ్లి చేసుకోవడానికి అక్కని చేసుకోవడము. మీ రియల్ గానే అట్లా అయిందా? ఒకసారి నా ఫ్రెండ్ తోనే కూడా ఇలానే అయిందనమాట. వాళ్ళ అక్కని చూడడానికి వచ్చి ఆమెను చేసేసుకున్నారు. సో అలా అనుకోకుండా, అంటే అది ఫస్ట్ టైం విని నేను షాక్ అయ్యాను స్టోరీ. ఇప్పుడు నెక్స్ట్ మీదే వింటున్నా ఇట్లా. నైస్ అండి. లైఫ్ అలా అనుకోకుండా సెటిల్ అయిపోతుంది అనమాట కొన్నిసార్లు. గుడ్. ఏజ్ లో పెళ్ళైంది మీకు ఇంతకి? సో 17 సార్. 17 పెళ్ళి అయిపోయిందా? వావ్, గ్రేట్. 20కి 3 పిల్లలు కూడా అయిపోయింది. 20కి 3 పిల్లలు. ఇప్పుడు ఎంత హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మీరు? ఎంత ఏజ్ మీది? 92 బోర్న్. నేను మీకన్నా జస్ట్ 1 year చిన్న. మీ ఆర్ మై సీనియర్. ఒకవేళ మనం ఇద్దరం సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్ ఉంటే మీరు నా సీనియర్. మేము ఏం స్కూల్ పోలేదు, ఊరు కడనే, ఇక్కడ ఏం లేదు. నో ప్రాబ్లం. पेठा का लड्डू रेडी है? हाँ रेडी. इसमें थोड़ा सा इसको लगाना, सब देर हो गया इसको जब से लगाना. మీరు ఎప్పుడైనా బాధపడ్డారా చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నా 17 కే పెళ్లి అయిపోయింది అని? ఏం లేదు. ఏం లేదా? హ్యాపీయా? మా ఊర్లో అట్లనే చేస్తారు. అవునా? దీనికి యాక్చువల్లీ బాదం లేకపోతే చేరి పెడతారు. 2 11 కిస్మిస్ పెట్టారా? खा के देखो कैसा है. ఓకే. ये तो मुंह में पिघल जाएगा. డెఫినెట్ గా బాగుంటది. ఆబ్వియస్లీ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆగ్రా కా పేఠా అందరికీ ఫేవరెట్, ఎవరికి ఫేవరెట్ కాదు. సో దాంతోనే మీరు మళ్ళీ కొబ్బరి కూడా మిక్స్ చేశారు. కోకోనట్ నాకు ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. సో దాంతో మిక్స్ చేసేసారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి టేస్టీ లడ్డు. ఆగ్రా కా పేఠా కా లడ్డు రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆగ్రా కా పేఠా కా లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఆగ్రా కా పేఠా, కొబ్బరి తురుము, కిస్మిస్. ఆగ్రా కా పేఠా కా లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఆగ్రాకి పేఠా తురిమి పెట్టుకోవాలి. దాంట్లో కొబ్బరి పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిపైన కిస్మిస్ పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆగ్రా కా పేఠా కా లడ్డు రెడీ.